క్యాన్వాస్‌తో నెక్‌ని స్టిచ్ చేసుకోవడం చాలా మందికి తెలీదు కదా! సో, వాళ్ళ కోసం ఈ వీడియో అయితే. ముందుగా నెక్‌ని ఈ విధంగా కట్ చేసుకొని మనం ఏదైతే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుందో దాని మీద ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ నెక్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుని ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలి. ఖర్చు మొత్తం రిమూవ్ చేయకుండా పావించి ఉండేటట్టు చూసుకోండి. ఆ మిగిలిన పావించిని ఈ విధంగా క్యాన్వాస్ మీదకి ఫోల్డ్ చేసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట నెక్ మీదకి. సో, ఇది మనం రివర్స్ చేసినప్పుడు ఖర్చులు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా తీసుకొని సెంటర్‌లో ఇలా మార్క్ చేసుకోండి. సో, అదే విధంగా ఇప్పుడు మనం స్టిచ్ చేసిన నెక్‌ని కూడా ఈ విధంగా సెంటర్‌కి పెట్టుకొని పిన్స్‌తో ఈ విధంగా సెక్యూర్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మళ్ళీ నెక్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగా. ఈ స్టిచ్ అనేది పర్ఫెక్ట్‌గా వేసుకుంటేనే మనకి నెక్ అనేది మంచిగా టర్న్ అవుట్ అవుతుంది. సో, ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని ఈ విధంగా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట. ఖర్చు మొత్తం రిమూవ్ చేసేసిన తర్వాత మనం టక్స్ పెట్టుకోవాలి. సో, ఇక్కడ ఎక్కడైతే వంపులు వచ్చాయో అక్కడ కొంచెం ఎక్కువ టక్స్ పెట్టుకొని కార్నర్స్లో కూడా పెట్టుకొని ఈ విధంగా క్యాన్వాస్ని రివర్స్ చేసేసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఐరన్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకున్న నెక్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది. ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.